RGR9 న్యూస్ కి స్వాగతం. ఆదోని పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభవార్త ఏంటంటే వృత్తి విద్యా కోర్సులు అందించాలనే ఉద్దేశంతో MLT, MPHW, PT అన్న వొకేషనల్ కోర్సెస్ కొత్తగా ప్రారంభించినటువంటి ఈ యొక్క వేద వొకేషనల్ జూనియర్ కళాశాల తిమ్మారెడ్డి బస్ స్టాండ్కు దగ్గరగా కేకే రెసిడెన్సీ అంటే కేకే లాడ్జ్కి పక్కనే ఈ యొక్క కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అడ్మిషన్స్ అయితే ప్రారంభమైనాయి. రేపటి నుంచి క్లాసులు కూడా ఈ యొక్క MLT, MPHW, PT, ఫిజియోథెరపీ కోర్సులు క్లాసులు కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాము. అలాగే అనుభవజ్ఞులు గల ఫ్యాకల్టీ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇక్కడ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. ల్యాబ్ ప్రాక్టికల్స్ కూడా మనం ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క మా వేద వొకేషనల్ జూనియర్ కళాశాలని కోసిగి, పెద్ద తుమ్మడం, పెద్ద హరివాణం, అలాగే ఇటు పక్క హొళగుంద, తర్వాత మదిరే, సంతకూడ్లూరు, ధనాపురం, నానాపురం, ఇటు ఆస్పరి, కోటేకల్, ఎమ్మిగనూరు ఇటువంటి ప్రాంతాల నుంచి ఇక్కడ విద్యార్థులు చేరుతా ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అడ్మిషన్లు కావాలన్న తల్లిదండ్రులకు లేదా విద్యార్థులకు 8919234472 అన్న నంబర్కి కాల్ చేస్తే మా యొక్క కాలేజ్ అడ్రస్ వస్తుంది. గూగుల్లో కూడా మీకు అడ్రస్ అనేది లభ్యమవుతుంది. ఇక కాలేజీలో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. నా పేరు రాజారంగ, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్, వేద వొకేషనల్ జూనియర్ కళాశాల, మాధవరం రోడ్, పాత బ్రిడ్జ్ పక్కన, తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర, ఆదోని. ఎందుకు మీ కాలేజ్ జాయిన్ కావాలి సార్? ఇక్కడ యాక్చువల్గా అంటే MLT సార్, ఇవన్నీ 10th క్లాస్ తర్వాత 2 years ఈ కోర్సు జాయిన్ అయితే MPHW అయితేనేమి, MLT అయితేనేమి, ఫిజియోథెరపీ అయితేనేమి 2 సంవత్సరాల కోర్సు కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం ఈ పిల్లలకి ప్రైవేట్ అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి ఆర్గనైజేషన్స్లో లభ్యమవుతాయి. పిల్లలు తక్కువ టైంలోనే తమ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవ్వడానికి ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే మీరు ప్రారంభం రోజు ఒక మాట చెప్పారు, పేద మధ్య తరగతికి అనుగుణంగా ఉండే ఈ కాలేజ్ అన్నారు. అంటే మీ బయట కాలేజ్కి ఈ కాలేజ్కి రాయితీ ఎంతవరకు ఇవ్వాలి సార్? బయట కోర్సుల గురించి అంటే రాయితీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పేద పిల్లలకు అందుబాటులోనే ఇక్కడ మనం ఫీజెస్ అయితే అవైలబుల్ చేస్తున్నాము. అనవసరమైన ఫీజులు మన ముక్కుపిండి వసూలు చేసే ఉద్దేశంతో అయితే మేము ఈ కాలేజీ నెలకొల్పలేదు. పిల్లలకు మంచి విద్య అందించాలి, స్కిల్ అందించాలి. ఈ స్కిల్తో వాళ్ళు ఎక్కడైనా కానీ మన రాష్ట్రంలో అయితేనేమి, పక్క రాష్ట్రంలో అయితేనేమి ఈ స్కిల్ నైపుణ్యంతో ఉద్యోగం ఖచ్చితంగా పొందాలి అన్న ఉద్దేశంతోనే ఈ కాలేజీ నెలకొల్పారు.